హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. సూర్యుడికి మేకపోతు గాంభీర్యం. ఎంతమంది చూశారబ్బా మాస్టరు నిన్న లైవ్? మన సూర్యుడు లైవ్ ఎంతమంది చూశారు? నేను చూశాను అనమాట. ఏంటంటే నేను బేసిక్గా లైవ్లు చూడను, నాకు లైవ్లు చూసే ఇంట్రెస్ట్ ఉండదు, అంత టైం ఉండదు. కానీ నిన్న అదే పనిగా టైం కుదుర్చుకొని మరీ చూశాను అనమాట వాడు లైవ్. ఏం మాట్లాడతాడు ఏంటి అని. వాడి లైవ్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది. ఫస్ట్ అరగంట చూసాను, తర్వాత ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి. ఆ అరగంట సేపు నాకు బాగా అర్థమైంది ఏంటంటే వాడు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు మాస్టరు. కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి వణికాడు కొడుకు, వణికిపోయాడు. ఖచ్చితంగా చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా. ఎందుకు నాకు ఎందుకు అనిపించిందంటే ఆ మాట, ఇంతవరకు నెగిటివిటీ మీద మాత్రమే బతికినోడు సడన్గా నెగిటివిటీ వద్దంటున్నాడంటే, ఓన్లీ పాజిటివిటీ చేస్తానంటున్నాడంటే దానికి కారణం ఏంటి? భయమే కదా. అది పుట్టించింది ఎవరు? కళ్యాణ్ పడాల ఫ్యాన్సే కదా. అది నాకు బాగా అనిపించింది అనమాట. బాగా చాలా గొప్పగా అనిపించింది. కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఇన్నాళ్ళ నుంచి, దాదాపు 10 నెలల నుంచి ఒక దరిద్రం, ఒక గ్రహణం పట్టినట్టు పట్టుకున్న ఒక దరిద్రుణ్ణి దెబ్బకి నెగిటివిటీ ఆపేసేటట్టు చేశారు. నెగిటివిటీ వద్దు అనే స్థాయికి వాడి నోటితో వాడే చెప్పించేలా చేశారు. వాడి నోటితో వాడే చెప్పేటట్టు చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కళ్యాణ్ ఫ్యాన్స్కి. కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన మంచి పనికి తనూజాకి బెనిఫిట్, కళ్యాణ్కి బెనిఫిట్, మా మ్యూచువల్ ఫ్యాన్స్కి బెనిఫిట్, ఇండివిజువల్ ఫ్యాన్స్కి బెనిఫిట్, అందరికీ బెనిఫిట్టే. చేసిన మహానుభావులు ఎవరు కానీ నిజంగా 100 ఏళ్ళు బతకాలబ్బా. కళ్యాణ్కి తనూజాకి ఇద్దరికి ప్రశాంతత ఇచ్చిన మీరు నిజంగా చాలా మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాడు ఇంకా వేరే కంటెస్టెంట్స్ నెగిటివ్ చేయను, ఓన్లీ తనూజా మీద మాత్రమే ఫోకస్ చేద్దామని ఈ మాట మీద వాడు నిలబడ్డా. వాడు మగాడు, లేదంటే ఎవడో మనకు బాగా తెలుసు. అంతే, నేను చెప్పాల్సిన పనిలే. ఓకేనా? ఇంకా మళ్ళీ కళ్యాణ్ గురించి ఏమన్నా కూసాడంటే మాత్రం మీరు నాకు లైవ్లో ఆ క్లిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో పంపించండి, రఫ్ ఆడిచ్చేద్దాం. ఓకేనా?